రైట్ ప్రసాద్ గారు, ఈరోజు వైజాగ్లో మనకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా టీడీపీ పోటీ ఎవరైనా చేయొచ్చు సార్, దాంతో మనకేమి ఇబ్బంది ఏంటి, ఎవరైనా పోటీ చేస్తారు. కానీ ఆ బలంలో ఉన్నటువంటి తేడా 400 ఓట్లకు పైన తేడా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్యాబలం తీసుకున్నప్పుడు ఇంత తేడా ఉన్నా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పోటీకి దింపారు. వీళ్ళ చరిత్ర చూస్తే గతంలో 2014 నుంచి 19 వరకు ఏ రకంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో చేశారు, ఏ రకంగా కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ వివేకాన్ని ఓడించారు, ఏ రకంగా తెలంగాణలో ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు, ఈ చరిత్ర అంతా చూసిన తర్వాత మళ్ళీ వైజాగ్ సంబంధించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాలపైన ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఒకటి దీన్ని ఎలా ఆలోచించాలంటే సార్, కింద పడినా పైది నాదే చెయ్యి అన్న ఒక నానుడికి ఈ ఎలక్షన్ని ముడిపెట్టి చూస్తే దిలీప్ చక్రవర్తి గారికి 20 కోట్ల 5 లక్షల రూపాయలు సర్దుకుంటే సరిపోద్ది. నేను ఒకరికి 5 లక్షలు చొప్పున మీరు అన్నట్టు 401 మంది తేడా ఉంది, 401 మంది 5 లక్షలు చొప్పున బేరం పెడితే 20 కోట్ల 5 లక్షలు ఖర్చు పెడితే అన్న ఒక హైపోథికల్ ఈక్వేషన్ డ్రైవ్ అవుతుంది. ఎందుకంటే మీరు హైదరాబాద్ ఓటుకు నోటు కేసులో చూసుకోగలిగితే 50 lakhs నెట్ ట్రాన్సాక్షన్ జరిగింది అడ్వాన్స్. సో ఇది బేస్ చేసుకుని డబ్బులు ఇస్తారు అన్నది ప్రూవ్ అవుతాం. నేను ఇంతకు ముందే చదివాను, మా వాళ్ళు అది ప్రింట్అవుట్ కూడా తీసుకొస్తారేమో. గతంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 125 కోట్లు ఉంటే ఆ కాపీ కూడా ఒకటి పంపించండి ఖర్చు పెట్టారనేది ఆ రోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త. సరిపోతుందా? 125 కోట్లు కాంటాక్ట్లు లేండి సార్, అవి అంటే కొనుగోలుకి, అంటే వాళ్ళని పాండిచ్చేరికి తరలించారంట, అక్కడ ఖర్చు, రిసార్ట్స్ అన్ని ఖర్చు కలిపి. అంతకేందుకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇట్టించాడు తిరిగిలోగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేధావులు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ 4 కోట్ల ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్పాన్ ఆఫ్ నో టైం జరిగింది. అక్కడ మొన్న జరిగిన తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచారు చూడండి, 4 కోట్లు ఏమీ కాకుండా ట్రాన్సాక్షన్ జరిగి ఎలక్షన్ అయింది. ఇవన్నీ చాలా ఉన్నాయి మాట్లాడడానికి, కానీ ఇక్కడ మీకు 401 ఓట్లు 5 లక్షలు లెక్కేసుకున్నారా మీరు? 5 లక్షలు అప్రాక్సిమేట్లీ. అది అప్రాక్సిమేట్లీ అంతే. అపోజిషన్ స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న అదే చెప్పారు, 5 లక్షలకి బేరాలు పెడతారు, 3 లక్షలు 5 లక్షలని. వీళ్ళు పెద్ద చేయి కాబట్టి 5 లక్షలు కన్ఫర్మ్ చేస్తే 20 కోట్ల 5 లక్షలు డీల్ ఇది. 20 కోట్ల 5 లక్షల్లో 401 మందిలో ఎంతమంది ఈల్డ్ అవుతారు అన్నది ఇంకొక ప్రశ్న. ఒక 615లో ఇక్కడ 214కి 401 వేరియేషన్లో ఎంతమంది అన్న దగ్గర 200 మందిని కొంటే సరిపోతుంది, ఇటువైపు లాగేస్తే సరిపోద్దా? అవుతుంది కదా, సరిపోతా. ఇక్కడ 615 కదా, అదే 200 చిల్లర అవుతుంది, వీళ్ళకి ఆల్రెడీ 200 ఉంది. ఇంకో 200 మంది వచ్చినా ఎంత అవుతుంది సార్? 400 మంది అవుతారు. 400 మందికి ఉంటేనే ఇదవుతుంది. 401 మంది 840 ఉన్నాయి కదా, 425 కావాలి, వీళ్ళకి ఒక 200 ఉన్నాయి, ఇంకొక 225 కొంటారు అనుకుందాం. అప్రాక్సిమేట్లీ అంటుంది 400 అవుతాయి కాబట్టి ఇప్పుడు 400 వీళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళకన్నా అప్పర్ హ్యాండ్ చూపించుకోవాలంటే 400. ఓకే, ఆ డిఫరెన్స్ 401 గురించి మాట్లాడదాం. ఓకే, అలాగే అలాగే. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిందంటే 401 మందిని ఎత్తుకెళ్ళిపోయినట్టే లెక్క. సో ఇది ప్రజాస్వామ్యంలోనా అయితే బయింగ్ పవర్ అదాని అంబానీలతో నీకు రాజ్యాంగాన్ని నడిపించవచ్చు మనం. అంచేత ఇక్కడ ఏంటంటే సార్, ఓవరాల్గా వీళ్ళు ఎంతమంది ఏ విధంగా ఉన్నారని చూస్తే 2 ఎంపీలు ప్రభావితం చేసేది అది అనకాపల్లి, విశాఖ. అక్కడ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? దగ్గర 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలో 3 ఉన్నారు, ఇంకో ఎమ్మెల్సీలు 3ని ఒక ఎంపీకి అడుగుతున్నారు, బాబురావు గారిది ఇంకో 2 ఎమ్మెల్సీలకి. సో వీటన్నిటిలోంచి మీరు చూసుకోగలిగిన వైఎస్ఆర్సీపీకి వైటల్ ఎడ్జ్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ దిలీప్ చక్రవర్తి గారికి లాస్ట్ మూమెంట్లో చీకటి దెబ్బ కొట్టే కదా సీఎం రమేష్కి టికెట్ ఇచ్చారు. నుంచి కూడా ట్రై చేశారంటున్నారు. ఆయన ఎవరు అజ్మల్ రామకృష్ణారెడ్డి గారేటి అంత ఉద్యమం చేస్తే బీజేపీ టికెట్ ఇస్తే పాసిఫికేషన్ అయింది. సో ఇట్ ఇస్ ఆల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది అనుకోండి సార్. హ్యాన్సీ క్రోనే ఉన్నాడు అనుకోండి సార్, క్యాచ్ వదిలేరు గ్రౌండ్లోనే చెప్తారు, ఫీల్డర్ క్యాచ్ వదిలేస్తారు, అలాంటి ఎలక్షన్ అది. అంచేత మీరు హ్యాన్సీ క్రోనే ఎలక్షన్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫిక్సింగ్, మళ్ళీ అజరుద్దీన్ ఇలాంటి వాళ్ళు తెప్పించకండి. సో ఓవరాల్గా స్థానిక సంస్థల పట్ల పట్టున్నది గత ఎలక్షన్స్ ప్రూవ్ చేసిన దగ్గర 401 మంది వైటల్ రోల్ ప్లే చేస్తున్న ఎలక్షన్లో ఎంతమంది 11 మంది అనుకుంటాను ఖాళీ వాళ్ళు ఉన్నాయి. ఈ ఖాళీని భర్తీ చేయలేరు ఇప్పటికిప్పుడు. సో ఓవరాల్గా మీకు ఎక్స్ అఫిషియో ఓట్లతో కూడా గెలిచే నేపథ్యం ఉన్న దగ్గర రంగంలోకి అందరినీ దింపి ఫైనాన్షియల్ ఎబిలిటీతో ఎలక్షన్ కనుక చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా మాయన మచ్చగానే మిగిలిపోతుంది. అంటే ద వైటల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్ ఆర్ ఆల్మోస్ట్ 401 ఓట్స్ ఉన్న దగ్గర 401 మంది కూడా ఈల్డ్ అవుతారా అన్నది ఒక పెద్ద ప్రశ్న కింద ఉత్పన్నం అవుతుంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా ఇంకే పార్టీ ఎలక్షన్స్ పెట్టుకోవడం అనవసరం అని అడిగితే. అండ్ ఇవాళ మీకు ఈ ఎలక్షన్స్ నుంచి ఒక డిఫరెంట్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే
బలం లేని దగ్గర కూడా ఉనికిని చాటుకునే సామర్థ్యం అన్నది ఆల్రెడీ ఇక్కడ ప్రూవెన్ ట్రాక్ తెలంగాణ ఎలక్షన్స్లో. ఇక్కడ ఇంపాసిబుల్ దగ్గర ఒకరితో గేమ్ చేద్దాం అన్నది ఎలక్షన్ ఏదైతే పప్పులో కాలేశారో అది ఇవాటికి కూడా గౌరవ సుప్రీంకోర్టు స్థాయిలో పరిధిలో దాని మీద ఎదుగుతున్నప్పుడు వీళ్ళ అవసరంకి ఏ పరిస్థితి అయినా మెలడం చేసుకోగలరు. ఈవెన్ 23 మందిని ఎమ్మెల్యేలు తదనంతర పరిణామంలో జరిగిన ఎలక్షన్స్లో కూడా కొనగలిగారంటే వీళ్ళు తప్పు మీద తప్పు చేసుకోవడానికి సిద్ధపడతారు, కానీ తప్పుని సరిదిద్దుకోవడానికి వీళ్ళ దగ్గర ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది సాధారణంగా ప్రూవ్ అవుతూనే ఉంది సిన్స్ 2014 to 19 to 24 వ్యాక్యూమ్ ఉండి కూడా 24లో మళ్ళీ అదే పునరుత్తేజం తెచ్చుకునే అధికారం రాగానే అధికారంలో ఉంటే వీళ్ళు చేసే పని అదే అనేది ఇంకోసారి ప్రూవ్ అవుతుంది. ప్రజలు కూడా పెద్దగా వీటిని పట్టించుకోరా? 2019 నుంచి 24 వరకు చంద్రబాబు చేసింది, 2014 నుంచి 19 వరకు 23 మంది ఎమ్మెల్యేలు కొన్నారు. అక్కడ ఇక్కడ తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని గేమ్ చేసి అది పట్టుబడ్డారు. అదే చెప్పాను కదా, పెరిగిపోయిన తర్వాత అంతవరకు చీకటి చాటున సాగే వ్యవహారం కాస్త తండ్రి ముందు సిగరెట్ తాగే స్థాయికి వచ్చింది. అదే సార్, ఇప్పుడు సిగరెట్ కాల్చే స్థాయి వచ్చినప్పుడు నాన్న ఏం చేస్తాడు? మొదట్లో అయితే 2 పీకుతాడు, తర్వాత ఏం చేస్తాడు? మొహం చాటేసి మాట్లాడడం ప్రజల పరిస్థితి అంతే. 5 ఏళ్ళ పాటు మాట్లాడడం మానేస్తే తర్వాత చూపిస్తారు వాళ్ళు చుక్కలు. మీకు 2014 నుంచి 19 దాకా జరిగిన పరిణామాల్లో 23 స్థానాలు కుదించి కూర్చోబెట్టారు కదా, అదే జరుగుతుంది ఈసారి ఇదే గేమ్ కనుక చేస్తే. ఎందుకంటే అలవాటు పడిన ప్రయాణం ఏం చేస్తుంది? అది ఖచ్చితంగా కనకపు సింహాసనం మీద సోంకం కూర్చోబెట్టిన అన్న కథ ఎప్పటిని చదవగలిగితే దానికి పంచపక్ష పరమాణాలతో ఇది ఇచ్చేసి దాన్ని రాజ్యాభిషేకం చేసి ఆడ కూర్చోపెట్టగానే పట్టాభిషేకం జరిగి అమ్మయ్య కూర్చొని పరిపాలించడానికి సిద్ధం అవుతున్నాగానే ఆకులన్నీ చుట్టూ ఎంగిలాకులన్నీ చుట్టూ డస్ట్బిన్ లేగానే సింహాసనం ఇచ్చి రర్రని పరిగెట్టుకుని వెళ్ళిందట ఎంగిలాకుల దగ్గరికి. అంచితే ఆ బుద్ధి పోవడం దానికి అది కంపారిజన్ చేసి చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్స్ అనగానే ప్రతిదానికి సామధాన దండోపేదాలు ఉపయోగించి అధికారమే పరమావధిగా జరుగుతున్న ఒక రాక్షస క్రీడకి ఎక్కడో దగ్గర ప్రజలు అన్న దగ్గర ప్రజలకు 5 సంవత్సరాల దాకా దిక్కుదేమం లేదు. ఇది పరోక్ష ఎన్నిక. మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న వాళ్ళు సంయమనం పాటిస్తారో, సంయమనం కోల్పోతారో, విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తారో, ఇది రేపు పొద్దున ఇంత ఓపెన్ గా ఈ విధంగా బహిరంగంగా కొనడం ఏంది, కొనుగోళ్ళు ఏంది, బేరసారాలు ఏంది, 5 లక్షలు ఏంది, 10 లక్షలు ఏంటి? ఇందులో మీరు గమనించారా? సిగ్గుచేటుగా ప్రజాస్వామ్యానికి ఇది సిగ్గుచేటు కదా. కాదు, కూటమిలో మీకు ఇవాళ ఒక మంచి పాయింట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి తెలుగుదేశం 10 అడుగులు ముందుకేస్తే జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి ఒక ప్రపోజల్ లేదు. ఇది కనుక జనసేన బీజేపీ అనుకోండి, పిల్లి మెల్ల గంట కట్టినట్టు అయ్యిందను. అంచేత వాళ్ళు దూరంగానే ఉన్నారు దీంట్లో. యాక్చువల్ గా జనసేన ఎవరో ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అయితే బీజేపీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ. మీకు అర్థమవుతుందా? సిట్టింగ్ ఎంపీ ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలే? గ్యారంటీగా బీజేపీ ఎంపీ కాబట్టి డబ్బులు ఆయనకేం కొదవలేదు కదా, బ్యాంకులు ముంచిన డబ్బులే కదా, మీనా డబ్బులే అవి. సో అట్లా ఇంకా గాయం చేయడం 20 కోట్లు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఏమి ఎందుకు ఆప్షన్ ఎక్స్ప్లోర్ కాలే? ఇది గమనించండి. ఓకే, వెంకటరెడ్డి గారు ఏంటి వైజాగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా కాన్ఫిడెన్స్తోనే ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. కడప చూశారు, రుచి చూశారు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. పైగా మళ్ళీ మీ పైనే వేసేస్తారు, మీరే ఓడించారని. వివేకానందని మీరే ఓడించారని తన అవసరానికి ఏ విధంగా వాడుకున్నారో చూశారు కదా. ఇప్పుడు చిన్న సబ్మిషన్ ఇస్తాను ఏమనుకోకూడదు వెంకటరెడ్డి గారు. వివేకానంద రెడ్డి గారు ఓటమి ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ చేసిన ప్రచారాన్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు, ఇంకా ఆ భ్రమంలో ఉన్నారు సార్. నాతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. దాని అవుట్కమ్ ఇవాళ మీరు 2024 ఎలక్షన్స్ చూసుకోగలిగితే ఇద్దరు చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కంట్లోనే పొడిచారు. మీరు గమనించుకోండి. అట్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్షన్ ఓడిపోయిన కుటుంబ సభ్యుడు అవమాన భారం ఒక పక్క మోస్తూ ఇవాళ కుటుంబ సభ్యులనే కోల్పోయి ఎలక్షన్ 2024కి వెళ్ళాడు ఆయన. అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్యామిలీ కూడా అయింది, అది గమనించుకోండి.